ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో చంటి అడ్డాల గారు నమస్తే. నమస్తే అండి. మీకు మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, ఫైనల్గా ఇలా వచ్చింది. కానీ దాదాపు 100కు పైగా సినిమాలు ఆర్ట్ డైరెక్టర్గా చేశారు. 183, 173. అప్పుడులో ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాలంటే సెన్సేషనల్. అప్పుడు కొన్ని మంచి ఇట్లు తగిలినాయి. గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు లాంటి సినిమా, వెంకటేష్తో ప్రేమించుకున్నారా కానీ, చంటి కానీ, అట్లాంటి కొన్ని చాలా సినిమాలు ఆయనతో చేయటం. ఓకే. సో బాలకృష్ణతో కానీ, నాగార్జునతో కూడా ఇవన్నీ అప్పుడు బాగా పెద్ద సినిమాలు. తర్వాత చిన్న సినిమాలు చాలా ఇవన్నీ ఉంటాం. చిరంజీవి గారితో హిందీ సినిమాలు 2 కూడా నేను డైరెక్టర్ అవటం. ఓకే. కానీ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్ట్ క్రియేషన్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఆ రోజుల్లో ఆర్ట్ని అసలుకి చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ రోజుల్లో న్యాచురల్గా ఉండాలి. అప్పుడు మీకు ఆ రోజుల్లో అంటే ఏ సెట్ వేసినా ఆర్ట్ డైరెక్టర్ మైండ్లోంచే వచ్చేది క్రియేషన్. ఇవాళ మనకి ఫోన్ తీస్తే మనకి ఏ టైప్ కావాలనేది ఒక చిన్నది, మన బటన్ నొక్కటం రాకపోయినా, చదవటం రాకపోయినా, మాట్లాడటం వచ్చు కదా, నాకు పలానా కావాలంటే వచ్చేస్తుంది. అవును. సో దాని రిఫరెన్స్ తీసుకుని మనం ఎలా కావాలంటే అట్లాగా మాడిఫై చేసి చిన్న కాన్సెప్ట్ దొరికితే చాలు. ఓకే. ఆర్ట్ డైరెక్టర్కి దాన్ని మనం హైదరాబాద్ అంతా చుట్టేయచ్చు. ఓకే. ఆ చిన్న కాన్సెప్ట్ అది దొరకటమే కష్టం. దాన్ని క్యాచ్ చేయగలిగితేనే. అప్పుడంతా ఏంటి, మనకి రిఫరెన్స్లు అన్ని పుస్తకాలే, ఎక్కువ పుస్తకాలు ఉండేవి. అవి కొని దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ దొరికితే చూసి చేసేవాళ్ళు. ఇవాళ చాలా ఈజీ ఇదైపోయింది. అవును. ప్లస్ అప్పుడు ఏంటంటే మీకు సెట్లు అంటే ఎంత సెట్ అయినా సరే వేయాల్సిందే. ఇప్పుడు అక్కర్లే, ఈ రూమ్లో సినిమా తీసేయచ్చు మొత్తం. అవును. ఇప్పుడు అన్నీ ఈ సీజీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏఐ కూడా వచ్చేసింది కదా మీకు. వచ్చేటప్పటికల్లి యూ కెన్ క్రియేట్ వండర్స్. అంతే. సో అప్పుడంతా ప్రతిదీ కూడా బై హ్యాండ్ వర్కర్ని పెట్టి చేయాల్సిందేగా. ఇవాళ ఈజీ అయిపోయింది. అప్పుడు గ్రీన్ మ్యాట్లు, గ్రాఫిక్స్లు అన్నీ వచ్చేసినాయి. అప్పుడు సాంగ్కి సెట్ వేయాలనుకుంటే సాంగ్ 1కి 10 సార్లు విని 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 ఏం వేయాలని పేపర్ మీద గీసి నైట్ అంతా హోంవర్క్ చేసుకుని తర్వాత తీసుకెళ్ళి స్కెచెస్ అన్నీ డైరెక్ట్గా చూపించి, హీరోలు చూపించి, ఈ సెట్ ఎలా వేద్దాం, ఈ కలర్ కాంబినేషన్ ఇదని కెమెరామ్యాన్స్తో డిస్కస్ చేసి, తర్వాత డ్యాన్స్ మాస్టర్ని పిలిపించి మళ్ళీ తనకి ప్రాప్స్ ఏం కావాలో ఇవన్నీ చేసి డిస్కస్ చేసి చేసేవాళ్ళు. ఇవాళ సాంగ్ సెట్ వేయాలంటే ఒక డైరెక్టర్కి ఏం కావాలంటే అతని మైండ్లో మనకి ఎక్స్ప్రెస్ చేస్తే మనం ఒక చిన్న పార్ట్ క్రియేట్ చేస్తే చాలు, మిగతాదంతా మనం సీజీలో చేసేసుకోవచ్చు. అవును. గ్రేట్. అయితే ఎక్కడనే చేసి ఇప్పుడు స్విట్జర్లాండ్ ఈ రూమ్లో క్రియేట్ చేయొచ్చు, లండన్ ఈ రూమ్లో క్రియేట్ చేయొచ్చు, యూరోప్ అంతా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అమెరికా వెనకాల ఇంతకుముందు మన సాంగ్స్ అంటే ఫారిన్ సాంగ్స్కి వెళ్తే ఊరికొక 20 మంది ఈ పెట్టిలాగా ఏ స్పీకర్ పెట్టిలు పెట్టుకుని ఆ రోడ్లంతా నడుచుకుంటూ, ఇక్కడ 4 బిల్డింగ్లు ఉన్నాయి, వెనకాల 2 షాట్లు తీసేవాళ్ళం, అలా నడుచుకుంటూ ఇంకో చోటుకి వెళ్ళి 2 షాట్లు తీసేవాళ్ళం. వాళ్ళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అయ్యే ఉంటున్నాయి. కానీ ఇప్పటికీ సినిమాలు చూస్తున్నంతసేపు సినిమా లవర్స్ అందరూ కూడా అప్పుడు జనరేషన్ వాళ్ళని ఇప్పుడు జనరేషన్ వాళ్ళని చాలా కంపేర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవించడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను 70s, 80s, 60s కూడా వర్క్ చేసిన వాళ్ళని చెన్నైలో చాలామంది షూట్లు చేసి ఉన్నాను నేను. ఆ గౌరవం వేరు, వాళ్ళు పెట్టే కామెంట్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది అప్పుడున్న టెక్నీషియన్స్కి. ఇప్పుడు ఇచ్చే టెక్నీషియన్స్కి ఇచ్చే ఆ వాల్యూ, ఆ కామెంట్ అంతా కూడా డిఫరెంట్. కానీ చాలు కదా ఒక లైఫ్లో మనిషి ఏం అచీవ్ అయ్యారు అంటే చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప గొప్ప సినిమాలకి నేను ఆర్ట్ డైరెక్ట్ చేశాను, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు నేను ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు చెప్పుకునే పాన్ ఇండియా స్టార్లు, పాన్ వరల్డ్ స్టార్లని నేను కూడా ప్రొడ్యూస్ చేశాను. ఆ రోజుల్లోనే ది బెస్ట్ మూవీస్ ఇచ్చానని చెప్పుకునే అంత చరిత్ర ఉంది కదా మీకు. అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి ఉందండి, కొత్త నీరు వస్తే పాత నీరు ఎలాగ ముందుకు కొట్టుకెళ్ళిపోవాల్సిందే కదా. అంతే. అట్లాగే జనరేషన్ మారి కొలిది కొత్త జనరేషన్ వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నా జనరేషన్ ఉంది, నా జనరేషన్లో రామారావుది కానీ నాగేశ్వరరావు కానీ ఆ రోజుల్లో ఈ జానపద సినిమాలు కానీ హిస్టారికల్ సినిమాలు కానీ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆర్ట్ డైరెక్టర్కి ఎక్కువ పని ఉండేది. అవును. వాల్యూ ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు గెటప్లు కూడా ఆర్ట్ డైరెక్టర్కి ఇవ్వాలిగా. ఇప్పుడు రాముడు అంటే ఎలా ఉండాలి, కృష్ణుడు అంటే ఎలా ఉండాలి, దుర్యోధనుడు అంటే ఎలా ఉండాలి, గెటప్స్ అన్నీ కూడా అతను ఆర్టిస్ట్ చేసే ఫేస్ని పెట్టి గీసి వాళ్ళకి ఇవ్వాలి. అవును. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి,
అని అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పని ఉండేది. ఇవాళ అట్లా కాదు, రిఫరెన్స్లు ఏమైనా దొరుకుతాయి. ఒకటి అప్పుడు జనరేషన్ సినిమాలు మనం ఒక ఆర్టిస్ట్ పరంగా ఒక కథ అద్భుతమైన ఒక కంటెంట్ పరంగా చూసేవాళ్ళం. ఇవాళ జనరేషన్స్కి మన ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పుడు నేనే ఉన్నా ఈవినింగ్ నైట్ కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తాయి, అందులో కొన్ని సాంగ్స్ మంచిగా ఉంటాయి, వినడానికి హాయిగా ఉంటుంది. అఫ్కోర్స్ మా జనరేషన్కి సార్ నైట్ టైం ఇలా కూర్చుని ఎడిటింగ్ చేస్తూ టీవీ పెట్టుకుని వేస్తే పిల్లలు చూస్తూ ఉంటారు, ఓహో ఈయన అంటే బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళినట్టు ఉన్నారని టక్మని బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అవును, అంటే జనరేషన్ గ్యాప్. అవును, వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి అది కావాలి, మా జనరేషన్లో మనం అది చూసిన వాళ్ళు. అదృష్టం కొలిది మనకి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూ ఉండబట్టి ఏది క్రికెట్ మ్యాచ్ చేస్తే టీవీ రేడియోని ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం అన్ని చోట్ల తిప్పేసేవాళ్ళం ఆ సౌండ్ కోసం, కరెక్ట్గా రాకపోతే. ఇవాళ అది కాదు కదా. వీడు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చేతిలో ఫోన్ లేకుండా ఎవడు వెళ్తున్నాడు? మీరు చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 100 మందిని చూస్తే 98 మంది చేతిలో ఫోన్ ఇలా ఉంటుంది. అవును, మీరు బస్ స్టాండ్లో చూడండి, ఎయిర్పోర్ట్లో చూడండి, రైల్వే స్టేషన్లో చూడండి, మాల్స్కి వెళ్ళండి, పిల్లలకు కూడా ఇది లేకుండా భోజనం పెట్టట్లేదు 50%. ఆడేం తింటున్నాడు కూడా తెలియట్లేదు ఆడికి, ఇది చూస్తున్నది సరిపోతుంది. అంత జనరేషన్ అంత వచ్చేసింది, ఓకే, అంత మారిపోయింది. ఆర్ట్ డైరెక్టర్గా బాగా పీక్లో ఉన్న మీరు అంటే ఇప్పుడు వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా ఇప్పుడున్న మూవీస్కి కూడా ఏమాత్రం తీసిపోలేని టాలెంట్ మీది, అంత గొప్పగా చేయగలరు ఆర్ట్ డైరెక్షన్. ఇప్పుడు అలాంటిది ఒకసారి ఏంటి ప్రొడ్యూసర్గా టర్న్ అయిపోయారు? అది డబ్బు బాగా సంపాదించేసి ఏం చేయాలో అర్థం కాక సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని ఆలోచన. అప్పుడు ఎంత డబ్బులు ఎక్కడ ఇచ్చేవారండి ఆర్ట్ డైరెక్టర్కి? అతి కష్టం మీద నాకు హైయెస్ట్ ఆ రోజుల్లో 3 లక్షలు ఇచ్చారు ఒక సినిమా మొత్తం ఆర్ట్ డైరెక్టర్కి. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు కోట్లలో ఉంది, ₹1,00,00,000 దాకా తీసుకుంటున్నారు, 1,50,00,000 2 కోట్లు కూడా తీసుకుంటున్నారు ఆర్ట్ డైరెక్టర్. అప్పుడు అయితే ఏంటంటే అప్పుడు కూడా హీరోలు కూడా రెమ్యునరేషన్స్ అన్నీ లక్షల్లోనే ఉండేవిగా, లక్షల్లోనే ఉండేవి తప్ప కోట్లు ఎవరికి ఉన్నాయండి? ఆ వేరియేషన్ వేరు. సో ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం రీజన్ ఏంటంటే రామనాయుడు గారు సినిమా కారంచేడులో ఎక్కడ షూటింగ్ చేస్తున్నాం, దానికి కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి కెమెరామెన్, తను కెమెరామెన్. దానికి నేను నైట్ టైం కూర్చుని ఏం రాసుకుంటూ ఉండేవాడిని. ఏం రాస్తున్నారంటే ఒక కథ రాసుకుంటున్నాను, ఏదో సినిమా చేయాలని ఉంది, డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని. తర్వాత నేను నాయుడు గారికి చెప్పా, ఇలా నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నానండి, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాయుడు గారు ఏమన్నారు, ఎవరికి ఎందుకు నాకు చెప్పు, నాకు నచ్చితే నీకు ఛాన్స్ ఇస్తాలే అన్నాను. నాకు ఫస్ట్ ఆర్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది కూడా నాయుడు గారే, ప్రేమ. ఓకే, వెంకటేష్ సినిమా ప్రేమ ఉంది కదా, ప్రేమ సినిమా ఫస్ట్ సినిమా నా ఆర్ట్ డైరెక్షన్. అయితే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది మాత్రం రవిరాజ పినిశెట్టిది, ఆయనది న్యాయం కోసం, గీత ఆర్ట్స్, వసంత ఆర్ట్స్. సో అది రిలీజ్ అయింది కానీ బట్ నాకు ప్రేమ ఫస్ట్ సినిమా ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన బ్యానర్లో దాదాపు 20 సినిమాలు పైన 20-25 సినిమాలు చేశాను. నాకు నాయుడు గారి సినిమాలు కంటిన్యూగా నేను ఆర్ట్ డైరెక్షన్ చేసేవాడిని ఒక టైంలో. ఆ టైంలో ఆయన సినిమా అవుట్డోర్లో ఉన్నప్పుడు, కాదు నాకు చెప్పరా, నువ్వు చెప్తే నాకు నచ్చితే నేనే చేస్తాను, మళ్ళీ ఎందుకు బయట ఎందుకని అన్నారు ఆయన. నా మీద అంత నమ్మకం ఉండేది, ఎందుకంటే ఆయన మ్యూజిక్ సిట్టింగ్లో కూడా నేను కూర్చోబెట్టేవారు. నేను చేసే ప్రతి సినిమాకి ఆయన కన్ఫర్మ్ చేసిన ప్రతి సినిమాకి డైరెక్టర్ని చంటి కథ చెప్పించండి అని చెప్పించేవారు, నాకు చెప్పించేవారు. ఇప్పుడు రామనాయుడు స్టూడియో ఉంది కదా, అది అప్పుడు కడుతూ ఉండారు, ఇంకా ఫుల్ బడ్జెట్ కట్టలా, జస్ట్ ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు అంతే. ఇంకా అక్కడి నుంచి ఆ స్టూడియో కాంపౌండ్ వాళ్ళు గేట్ దగ్గర ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దగ్గర ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాయుడు గారికి కథ చెప్తున్న టైంలో ఈ శ్రీనివాసరెడ్డి కెమెరామెన్ ఏమన్నాడంటే, ఒరే నేను ఒక కథ విన్నాను రా, నీ కథలు ఇంట్రెస్ట్ కదా, ఒకసారి వినరా అన్నాడు. అప్పుడు కథ విన్నాం, అది ఆరోపణ. బ్రహ్మానందం గారి బియ్యం కూడా ఎస్, బ్రహ్మానందం గౌతమ్ చేసుకున్నాం. ఎస్ ఎస్ ఎస్. ఓకే. సో వీళ్ళ పాపని శ్రీనివాసరెడ్డి కూతుర్ని గౌతమ్కి ఇచ్చారు. అవును. వాడి కథ వినమంటే అప్పుడు చంద్రబోసు మిస్సెస్ సుచిత్ర ఉంది కదా, సుచిత్రే కదా, తన డ్యాన్స్ మాస్టర్ అప్పట్లో, తంది కథ ఆరో ప్రాణం అనే కథ బాగుంది. అప్పుడు వీరికి డైరెక్షన్ దీని కింద పెడుతూ అప్పుడు ఫస్ట్ సినిమా సరదాగా చేద్దామని చెప్పి అది ప్రొడ్యూసర్గా దిగాం. ఓకే. అది ఆడి ఫోర్స్ వల్లే దిగాను నేను. నాయుడు గారి డబ్బులా మీ డబ్బులా? నాయుడు గారు ఎవరి కాదు, అది ప్రొడక్షన్ నాది. అప్పుడు నేను శ్రీనివాసరెడ్డి కలిపి చేసాం. ఓకే.
అప్పుడు శ్రీనివాస ఆర్ట్స్ అని పెట్టుకున్నాడు శ్రీనివాస్ రెడ్డిది. కలిపి చేద్దామరా, ఇంతే అవుతుందరా, నువ్వెందుకో 10 లక్షలు పెట్టు, నేను 10 పెడతాను, మిగతా ఫైనాన్స్ చేద్దాం అది ఇది అన్నాడు. నిజమే అనుకుని దిగాం. దిగిన తర్వాత తెలిసింది ఎవడో రూపాయి ఇవ్వట్లేదు. తర్వాత అప్పట్లో నాకు నాయుడు గారు సపోర్ట్ చేసి ఈ కేఎల్ఎన్ రాజు ఫైనాన్షియర్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయనకి చెప్పి అప్పుడు ఫైనాన్షియర్ ఆయనకి చెప్పి చంటి నా టెక్నీషియన్, ఏం పర్లేదు బాగా చేసుకుంటాడు, హెల్ప్ చెయ్యి అంటే అప్పుడు ఫైనాన్స్ ఆయన ఇచ్చాడు. అప్పుడు ఆ సినిమా తీసా ఫస్ట్. ఎంత వడ్డీ ఉండేది అప్పుడులో? ఇప్పుడైనా 3 రూపాయలు అండి. అప్పుడు కూడా 3 రూపాయలా? 3 రూపాయలు, ఓమో, 3 రూపీస్. సో ఆ సినిమా చేసాం ఫస్ట్ సినిమా. ఓకే. ఆ సినిమా అనుకోకుండా మంచి హిట్ అయింది. పాటలు కూడా మంచి పాటలు అందులో. బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఒకడే అప్పుడు. అక్కడి నుంచి అది ప్రొడ్యూస్ చేశాం కదా అనుకునే టైంలో బాలకృష్ణ డేట్లు, అప్పుడు ఫస్ట్ డేట్లు శ్రీనివాస్ రెడ్డి పట్టుకొచ్చాడు. చంటి నేను ఆరోపణం చేసాం బాబు, ఇలా చేస్తున్నాను, పవిత్ర ప్రేమ. అంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు సక్సెస్లో ఉన్నారు, ఫుల్ పీక్. అప్పుడు వెంకటేష్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లో ఉన్నారు. అవునవును. ఆయన డైరెక్టర్గా పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ సినిమా సెట్ అయింది. సెట్ అయితే ఆ సినిమా బాగా ఆడింది. అది 100 days ఫంక్షన్ ఇక్కడ చేయాలా, అనంతపురం కర్నూలు అటు ఎక్కడికి వెళ్దాం అనుకునే దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ శ్రీనివాస్ రెడ్డికి బాలయ్య బాబుకి వచ్చి ఆ ఫంక్షన్ చేయలే. తర్వాత నేను బాలయ్య దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటి ఇది ఫంక్షన్ చేయలేదు కదా, అది ఇంకో కథ ఉంది, మరి ఏం చేద్దామా అని అంటే, చేద్దాం దాన్ని ఉంది. అప్పుడు బాలయ్య బాబుకి పవిత్ర ప్రేమకు ముందు 7-8 సినిమాలు సరిగా పే చేయాలి వరుసగా, అతనికి ఇది లేదు. పవిత్ర ప్రేమ మంచి పేరు వచ్చింది. ఓకే. అయితే చేసుకుంటారు సినిమా అన్నాడు. సరే బాబు అని చెప్పి, నా దగ్గర కథ ఉంది బాబు, నేనే చెప్తాను అన్నాను. చెప్పు అన్నాడు. నేనే చెప్పేసి అలా కూర్చొని అనుకోకుండా కథ చెప్పాను. కృష్ణబాబు, అదే కృష్ణబాబు, అది నాదే కదా. ఓ నాదేగా. చెప్పిన తర్వాత బాగుంది చేసేస్తున్నావు అన్నాడు. షాక్ అయిపోయినప్పుడు. సో మళ్ళీ అదే కృష్ణబాబు మన ఈయన పెట్టి, ఎవరిని ముత్యాల సుబ్బయ్య గారిని పెట్టి ఆ సినిమా చేసాం. ఓకే. మా ముందు సినిమా ఏం తెలుసు అంటే, మా ముందు సినిమా సమరసింహారెడ్డి. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఈ సినిమా మాకు బిజినెస్ పరంగా కంఫర్టబుల్ స్టేజ్, ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ అయింది. బట్ యావరేజ్ అయింది సినిమా. అది అవును, పెద్దగా అనుకున్నట్టు అది ఏమైపోయింది. ఇప్పుడు నా ఊహకు వచ్చిన కథని మళ్ళీ ఆయన డైరెక్టర్ ఆయన ఏం చేశాడు, ఇంకో రైటర్ని పెట్టుకున్నాడు. అతను ఏం చేశాడు, అతని మైండ్ సెట్కి మొత్తం దీన్ని కొంచెం మార్పులు. అది బిగినింగ్లో షూటింగ్ జరిగేటప్పుడు కూడా నేను మధ్యలో ఆపి, ఇలా కరెక్ట్ కాదు, ఒరిజినల్ అనుకున్న కథ పాడైపోతుంది, ఇవన్నీ పెట్టొద్దంటే, ఇక డైరెక్టర్ అప్పుడేమో సక్సెస్లో ఉన్నాడు. బాలయ్య బాబు కూడా ఆయనకు వదిలేసి అని అన్నారు. సరే వదిలేసాను. అదే యావరేజ్ అయింది.